విరాట్ కోహ్లీపై సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015 భారత పర్యటనలో కోహ్లీ తనపై ఉమ్మేశాడని తెలిపారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బూతు పదంతో తిట్టానని తాజాగా డీన్ ఎల్గర్ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల భారత్తో జరిగిన 2 టెస్టుల సిరీస్తోనే డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా బాంటర్ విత్ బాయ్స్ అనే ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న డీన్ ఎల్గర్ విరాట్ కోహ్లీకి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు. 2015లో నేను తొలిసారి భారత పర్యటనకు వెళ్లాను. మొహాలీ వేదికగా జరిగిన టెస్ట్లో నేను బ్యాటింగ్కు దిగాను. నేను విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడడం అదే తొలిసారి. అక్కడి పిచ్ చూస్తే నాకు పెద్ద జోక్లా అనిపించింది. అలాంటి పిచ్పై బ్యాటింగ్ చేయడం సవాల్గా నిలిచింది. బ్యాటింగ్ చేస్తున్న నాపై అశ్విన్, జడేజా సూటిపోటి మాటలతో స్లెడ్జింగ్కు దిగారు. నేను కూడా వారికి ధీటుగా బదులిచ్చాను. అప్పుడే విరాట్ కోహ్లీ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నాపై ఉమ్మేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేను ఓ బండబూతును ఉపయోగించి బ్యాట్తో కొడతానంటూ కోహ్లీని బెదిరించాను. వెంటనే కోహ్లీ కూడా అదే బూతు మాటను ఉచ్చరిస్తూ హేళన చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2017-18 సీజన్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వచ్చింది. కోహ్లీ నా వద్దకొచ్చి ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనమిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా అని అడిగాడు. అంతేకాకుండా భారత పర్యటనలో నేను నీతో ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు. దాంతో తెల్లవారుజామున 3 గంటల వరకు మేమిద్దరం కలిసి తాగాం. ప్రస్తుతం పూర్తిగా మానేసినా అప్పుడు కోహ్లీ ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు.